ఇది తీన్మార్ మల్లన్న మీద దాడి కాదు, ఇది కంప్లీట్గా బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడిగా మేమైతే అనుకుంటా ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు, ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసిండా లేదా పక్కన పెడితే, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మీరు కనుక కలత చెంది ఉంటే, ఈరోజు ఒక అసెంబ్లీకి ఎథిక్స్ కమిటీ ఉంటుంది, దానికి ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఒక డెమోక్రటిక్గా వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేనేమంటా ఉన్నాను, మీకు రాజ్యాంగం మీద కానీ రాజ్యాంగ శాసనాల మీద కానీ భారతీయ చట్టాల మీద గౌరవం లేదు కాబట్టి ఇలాంటి భౌతిక దాడులకు దిగిండ్రు అని చెప్పేసి చాలా స్పష్టంగా మేమైతే అనుకుంటా ఉన్నాం. ఇది కేవలం తీన్మార్ మల్లన్న పైన దాడి కాదు, ఒక మీడియా పైన దాడి అనుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ క్యూ న్యూస్ ఆఫీస్ మీడియా హౌస్. ఇది సార్ తీన్మార్ మల్లన్న సపరేట్గా మీరు వేరే దగ్గర చేస్తా అనుకోవచ్చు, కానీ మీడియా పైన దాడి అనుకోవచ్చు. గతంలో వాళ్ళ అన్న మహా న్యూస్ పైన దాడి చేసిండు. అదేవిధంగా రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన చాలామంది ఆంధ్రజ్యోతి మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్యూ న్యూస్ పైన దాడి చేస్తూ ఉన్నారు. అంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నటువంటి మీడియా పైన దాడి చేయడం ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. అంటే మీకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పట్ల, శాసనాల పట్ల, చట్టాల పట్ల గౌరవం లేదు కాబట్టి మీరు ఈ విధమైనటువంటి భౌతిక దాడులు దిగుతున్నారు. ఈ దాడుల వల్ల ఎవరు కూడా భయపడరు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు, మా లాంటి వాళ్ళం అసలు భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ అధికార మదాన్ని దించడానికి మీరు ఎన్ని ఒత్తిడులు, ఎన్ని అక్రమ కేసులు, ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా భయపడకుండా ఈ తెలంగాణ సమాజాన్ని కల్వకుంట్ల కాలకేయుల దాస్య శృంఖలాల నుండి మేము స్వేచ్ఛను ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేసినాం. సో ఇలాంటి మీరు అధికారంలో లేరు, ఇలాంటి భౌతిక దాడులతోటి మమ్మల్ని చేస్తాము అనుకుంటే అది పొరపాటు. జాగ్రత్తగా మీరు ఇలాంటి దాడులు చేసి భయపెడదాం అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఖచ్చితంగా బీసీ సమాజం తిరగబడితే గనక మీ పూసలు కదిలిపోతాయి, మీ రాజకీయ పునాదులు కదిలిపోతాయి. మీరు ఏదో అనుకుంటున్నారు, మీ అన్న ఏదో అక్రమ కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి అది చేస్తే ఇది చేస్తే భయపెడతామని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ఈ పరంపర కొనసాగితే, బీసీ సమాజం తిరగబడితే తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. 100% చెప్తున్నాం. మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు, అధికార పోరు సంబంధించిన దాంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి బీసీ సమాజం మీద పెడతా అంటే మాత్రం కుదరదు అనే విషయంలో మేము ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.